ఉన్నతమైన నామములో ఈ యొక్క ప్రభు వల్ల మొదటి దినమున మొదటి వారంలో రీతిగా కూడి వచ్చిన సంఘ బిడ్డలందరికీ ప్రత్యేకమైన వందనాలు. అందరూ బాగున్నారా? ఆరోగ్యంగా ఉన్నారా? కుటుంబ పరిస్థితులు అన్నీ బాగున్నాయా? రైట్. దేవుని వాక్యానికి వెళ్ళిపోదాం. 12:50 అయింది. కరెక్ట్గా నేను 1:40 నేను ముగిస్తాను. కొన్ని విషయాలు నేర్చుకుందాం. దేవుడిచ్చిన అవకాశమును బట్టి చదవబడిన లేఖనాల కంటే ముందుగా గత వారం మనం ఏం నేర్చుకున్నాం అనేది ప్రాముఖ్యమైనది. ఏం నేర్చుకున్నాం? దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ఎలా ధరించుకున్నాము, ఎలా ధరించుకొని దాన్ని కాపాడుకోవాలి, సాతానుడు మన మీదకి ఏ విధముగా వస్తాడు అనే దాన్ని మనం నేర్చుకుని ఉన్నాం. కాబట్టి నేటి దినమును కూడా మనం ఒక వాక్యాన్ని నేర్చుకుంటున్నాం. ఏంటి అంటే, మనుష్య ప్రవర్తనను దేవుడు చూస్తాడా? ఏంటి? మనుష్యుని ప్రవర్తనను దేవుడు గమనిస్తాడా అంటే, మొట్టమొదటి మనం ఆలోచన చేయవలసింది ఏంటంటే, ప్రభు బల్ల రోజున ఏ వాక్యం మనం నేర్చుకున్నాం? తగ్గించుకోవడం కోసం ఏ వాక్యం నుంచి నేర్చుకున్నాం? కొలస్సీయులు 3వ అధ్యాయం నుంచి మనము నేర్చుకుని ఉన్నాం. అర్థమవుతుందా? మనము దేవుని వాక్యాన్ని వినేటప్పుడు గ్రహింపు అనేది చాలా అవసరమైనది. ఎందుకని అంటే, దేవుని బిడ్డలుగా ఎదుగుతున్న మన ప్రవర్తన దేవుని చిత్తానికి అనుకూలంగా ఉండాలి. దేవుని చిత్తానికి అనుకూలంగా లేకపోతే గనక ఏ పరిస్థితిలోనైనా మనం బలహీనులం అవడానికి త్రోవ కనబడుతుంది. ఈరోజు మనం నేర్చుకుంటున్న వాక్యాన్ని చదివి చూసినట్లయితే, 1 సమూయేలు మనం చూసినట్లయితే, సమూయేలు వృద్ధుడైనప్పుడు తన కుమారులను ఇశ్రాయేలీయుల మీద న్యాయాధిపతులుగా నియమించెను. అతని జ్యేష్ఠ కుమారుని పేరు యోవేలు, రెండవ వాని పేరు అబియా. వీరు బెర్షెబాలో న్యాయాధిపతులుగా ఉండిరి. అతని కుమారులు అతని ప్రవర్తనను అనుసరింపక ధనాపేక్షకులై లంచము పుచ్చుకొని న్యాయమును త్రిప్పివేయగా, ఇశ్రాయేలీయుల పెద్దలందరూ కూడి రామాలో సమూయేలు వద్దకు వచ్చి, చుత్తగించుము, నీవు వృద్ధుడవు, నీ కుమారులు నీ ప్రవర్తన వంటి ప్రవర్తన గలవారు కారు గనుక సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజును నియమింపు, అతడు మాకు న్యాయము తీర్చునని అతనితో అనిరి. ఇక్కడ వాక్యం సెలవిస్తున్న మాట మనం బాగా గమనిస్తే, సమూయేలు వంటి ప్రవర్తన గలవారు కారు అని చెప్పి తన కుమారుల విషయంలో అక్కడున్న సమాజం అంతా వెళ్ళి మాకు ఒక రాజు కావాలని నిర్మించడానికి ఏర్పాటు కలిగి ఎదురు చూస్తున్నారు. మనం బాగా ఆలోచన చేస్తే అక్కడ సెలవిస్తున్న మాట ఏంటో తెలుసా? సమూయేలుకున్న గొప్ప పేరు తన కుమారులకి లేదు. సమూయేలుకున్న గొప్ప పేరు కుమారులకి ఎందుకు లేదయ్యా అంటే, వారి ప్రవర్తన అనేది దేవునికి అనుకూలముగా లేదు. దేవునికే కాదు, అక్కడున్న ప్రజలకు కూడా వారికి అనుకూలముగా లేదు. అసలే వీళ్ళు సమూయేలు ఆ న్యాయాధిపతిగా ఉన్నాడో, ఆ న్యాయాధిపతి అధికారానికి తోటి వారసులైన ఈ కుమారులు మాత్రం ఆ ప్రవర్తన కలిగి లేరని వాక్యం సెలవిస్తుంది. అంటే వీళ్ళందరూ దేనికి లోబడిపోయారంటే, లంచానికి లోబడిపోయారు, ధనాపేక్షకు లోబడిపోయారు. మరి ఏలీ కుమారులు కూడా మంచోలా అంటే, వాళ్ళు కూడా చెడిపోయిన ఆలోచనలు కలిగిన వారు. మందిరానికి వచ్చే వాళ్ళ మీద చేతులు వేస్తూ వాళ్ళ ఇష్టానుసారంగా పాపము చేస్తూ ఉండేవాళ్ళు. అంటే ఏంటి, పరిశుద్ధుల కుమారులు ఇలా ఉన్నారేంటి అని ఆలోచన చేస్తే, దేవుడు ఎవరికి వారికి తగినట్లుగా జీవితాన్ని ఏర్పాటు చేశాడు, కానీ వారు నిలబెట్టుకోవడానికి దాని విషయంలో వారి ప్రవర్తన
సరిగా లేదని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు మన యొక్క విషయంలో నేర్చుకోవలసింది ఏంటంటే, మనిషి ప్రవర్తనను బట్టి దేవుడు గమనిస్తాడు, మనిషి ప్రవర్తనను బట్టి దేవుడు మాట్లాడతాడు. ఆ మనిషి ప్రవర్తన దేవునికి ఇష్టముగా ఉంటే దేవుడు తనని ఎక్కడికైనా తీసుకువెళ్ళగలుగుతాడు. ఆ మనిషి ప్రవర్తన సరిగా లేకపోతే ఆ మనిషి ఎక్కడైనా ఆగిపోవడానికి దానికి కారకుడవుతాడు. అర్థమవుతుందా? ఇప్పుడు న్యాయాధిపతుల కాలం ఎక్కడ ఆగిపోయిందయ్యా అంటే సమూయేలు దగ్గర ఆగిపోయింది. న్యాయాధిపతులు 19 మంది, ఆ 19 మందిలో 4 చెడ్డ వ్యక్తులుగా గుర్తించబడ్డారు. అంటే ఆ 4 న్యాయాధిపతులు ఎవరయ్యా అంటే ఏలీ కుమారులు, సమూయేలు కుమారులు. వీళ్ళిద్దరూ వీళ్ళ కుటుంబంలో 4 తీసేస్తే 15 మంది న్యాయాధిపతులు ఉన్నారు. ఈ న్యాయాధిపతుల కాలం ఎక్కడ ఆగిపోయింది అంటే సరైన ప్రవర్తన లేని కుమారుల దగ్గర ఆగిపోయింది. సమూయేలు ఎక్కడ ఎదిగాడు? ఏలీ దగ్గర ఎదిగాడు. ఏలీ దగ్గర ఎదిగిన కుమారులు కూడా ఏలీ కుమారుల వలనే ప్రవర్తిస్తున్నారు. అర్థమవుతుందా? అంటే దేవుడు ఏమి గమనిస్తున్నాడయ్యా అంటే వీరిలో దేవుని విషయాలకు చోటు లేదు, కానీ లోక ప్రవర్తనకు స్థానం ఇచ్చారు. దేవుడు ఎప్పుడు మనల్ని గమనించి మన ప్రవర్తనను చూసి మనకి ఆశీర్వాదమైనా లేకపోతే అధికారమైనా అప్పగిస్తాడంటే మన ప్రవర్తన అనేది సరిగా ఉన్నప్పుడు మాత్రమే దేవుడు మనకిస్తాడు. మన ప్రవర్తన సరిగా లేకపోతే దేవుడు మనకి అధికారాన్ని ఇవ్వడు. ఎందుకని ఇక్కడ దేవుడు సెలవిస్తున్న మాట చూడండి. మీరు బెయేర్షెబాలో న్యాయాధిపతులుగా ఉండిరి, అతని కుమారులు అతని ప్రవర్తనను అనుసరింపక ధనాపేక్షలై లంచము పుచ్చుకొని న్యాయమును అన్యాయముగా త్రిప్పేశారంట. ఏం చేశారు? న్యాయాన్ని కూడా అన్యాయముగా మార్చేశారు. అంటే వీళ్ళ జీవితంలో ఏముందంటే లోకాన్ని ఇష్టపడుతూ అధికారాన్ని విడిచిపెట్టేస్తున్నారు, దేవుడిచ్చు అధికారాన్ని విడిచిపెట్టేస్తున్నారు. ఈరోజు మనం గమనించినట్లయితే ప్రభు బలలో చేతులు పెడుతున్న మన ప్రవర్తన ఎలా ఉంది? అర్థమవుతుందా? అక్కడ న్యాయాధిపతులనే తీసేయమన్నాడంటే న్యాయాధిపతులు కలిగిన మంచి ప్రవర్తన కలిగిన కుమారులనే వీళ్ళొద్దులే అని చెప్పుకుంటున్నారంటే వాళ్ళు ఎంత చెడ్డ ప్రవర్తన కలిగి ఉన్నారో మనం ఆలోచన చేయాలి. అందుకనే అపోస్తలుడైన పౌలు భక్తుడు ఏమన్నాడు? కొలస్సీ 1:5, 2:5 చదువమ్మా. నేను శరీర విషయంలో దూరముగా ఉన్నాను, ఆత్మ విషయంలో మీతో కూడా ఉన్నాను. మీ యోగ్యమైన ప్రవర్తనను, క్రీస్తునందలి మీ స్థిర విశ్వాసమును, మీ స్థితి విశ్వాసమును అమ్మా చూచి ఆనందించుచున్నాను. ఎటువంటి ప్రవర్తన అంట? స్థిరమైన ప్రవర్తనను చూసి ఆనందించుచున్నాడంటే యోగ్యమైన ఆ ప్రవర్తనను చూసి. అర్థమవుతుందా? అంటే మన ప్రవర్తన సంఘములో సేవకుడికి ఎలా కనబడాలంట? యోగ్యమైన దానిగా ఉండాలి. యోగ్యమైన దానిగా ఉన్నప్పుడు, యోగ్యమైన వాడిగా ఉన్నప్పుడు నీ ప్రవర్తనను బట్టి సేవకుడు ఆనందిస్తాడు. సేవకుడు ఆనందిస్తే ఆశీర్వాదం ఎవరికే? మీకే వస్తుంది. సేవకుడు మిమ్మల్ని బట్టి ఆనందిస్తే ఏమవుతుందంటే ఆ ఆశీర్వాదం సేవకుడు మిమ్మల్ని చూసి సంతోషిస్తున్నాడు కనుక ఆశీర్వాదం అనేది వస్తుంది. ఎందుకని? ఆ షునేమీరాలకు కూడా ఆశీర్వాదం వచ్చింది. సేవకుడిని ఎప్పుడైతే గౌరవించిందో, సేవకుడికి ఒక గృహాన్ని, ఒక ఇల్లుని కట్టాలి, ఆయనతో దీపం బుడ్డి ఉండాలి, అతను వచ్చినప్పుడల్లా దానిలో రెస్ట్ తీసుకోవాలని ఎప్పుడైతే సేవకుడి యొక్క ఆదరణ తనకి సంతోషాన్ని కలిగించే పనులు చేసిందో కరువు కాలంలో దేవుడు తనని పోషించాడు. అర్థమవుతుందా? అంటే మనం ఏం చేయాలి? మీ యోగ్యమైన ప్రవర్తన ఎలా ఉండాలి? చక్కగా ఆనందించబడే సంఘ కాపరిలా ఉండాలి. సంఘ కాపరి ఆనందించబడే రీతిగా స్థిర విశ్వాసం, యోగ్యమైన ప్రవర్తన మీలో కలిగి ఉండాలి. ఇక్కడ ఇశ్రాయేలీయులందరూ వెళ్ళి నీలాంటి ప్రవర్తన లేదయ్యా నీ కుమారులు కానీ సమూయేలుని అవమానపరుస్తున్నారు. ఎంత గొప్ప ప్రవక్త! ఒక ప్రదేశానికి వెళ్తుంటే నెమ్మదిగానే వస్తున్నావా, సమాధానంగానే వస్తున్నావా, నా గ్రామంలో అడుగు పెడుతున్నావంటే నువ్వు మంచి కోరి వస్తున్నావా, చెడు కోరి వస్తున్నావా అని చెప్పి గవిని వద్ద ఉండగానే వెళ్ళి పరిగెత్తి పెద్దలందరూ తెలుసుకున్న వ్యక్తి ఈరోజు వాళ్ళని బాధపడుతున్నాడు? కుమారుల వలన బాధపడుతున్నాడు. ఇశ్రాయేలీయులు అందరూ ఏం చేస్తున్నారంటే, అయ్యా నీ కుమారులు బొత్తిగా చెడిపోయారయ్యా,
నీ కుమారులు బొత్తిగా నాశనం అయిపోయారయ్యా, నీ కుమారులు సరిగా లేరయ్యా, నీ కుమారులు దేవుని చిత్తాన్ని విడిచిపెట్టేసి ఇదిగో ధనాపేక్షతో లోబడిపోయారయ్యా అని చెప్పి ఈ సమూయేలుని గాయపరిచే స్థితిలోనికి కుమారులు తీసుకువెళ్ళిపోయారు. అక్కడ రాయబడి ఉంది, నీ ప్రవర్తన వంటి ప్రవర్తన వాళ్ళకి లేదు. ఈరోజు బాప్తిసం పొందిన మనము క్రీస్తు ప్రవర్తన మనలోనికి వస్తుందా? ఆలోచన చేయండి. బాప్తిసం పొందిన మనము ఏ లోకంలో తండ్రులకు సమాధానం చెప్పవలసిన అవసరం లేదు, కానీ పరలోకమందున్న దేవునికి సమాధానం చెప్పాలి. ఇప్పుడు కుమారులుగా పిలువబడుతున్న మనము, కుమార్తెలుగా పిలువబడుతున్న మనము బాప్తిసం పొందిన తర్వాత దేవుడు నిన్ను చూసి తల ఎత్తుకునేలాగా ఉన్నాడా? ప్రభు బలలో చేతులు పెడుతుంటే నీ ప్రవర్తన ఎలా ఉందో సరి చూసుకోమని దేవుడు తక్కువ అవుతున్నాడా, లేకపోతే నీ హృదయంలో ఎక్కువ చేస్తున్నావు ప్రభు బలలో చేతులు? అర్థమవుతుందా? మనం ఆలోచన చేయాలి. బాప్తిసం పొందిన తర్వాత మన ప్రవర్తన ఎలా ఉంది? మన తండ్రిని అవమానపరిచే రీతిగా ఉండకూడదు, మన తండ్రిని గాయపరిచే రీతిగా ఉండకూడదు, మన తండ్రిని దూషించే రీతిగా ఉండకూడదు. నిన్ను బట్టి పరలోకమందున్న తండ్రి నీ యోగ్య ప్రవర్తనను చూసి, లేకపోతే నీ స్థిర విశ్వాసమును చూసి ఏం చేయాలంటే ఆనందించాలి. ఈరోజు ఆనందిస్తున్నాడా తండ్రి నిన్ను చూసి? ప్రతి సమయమందు నిన్ను ఆనందిస్తున్నాడు నిన్ను చూసి? నీ ప్రవర్తన ఎలా ఉండాలని పౌలు భక్తుడు రాస్తుంటే ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు కూడా అయ్యా నీ కుమారుల ప్రవర్తన సరిగా లేదని చెప్తున్నారు. ఈరోజు ప్రజలు నిన్ను చూసి చెప్పవలసింది ఏంటో తెలుసా? నువ్వు క్రీస్తు కొరకు బ్రతుకుతున్నావంటే అతడి ప్రవర్తన క్రీస్తును పోలి నడుచుకుంటున్నాడు అని. అర్థమవుతుందా? ఈరోజు దేవుడు ఎందుకు బాధపడాలి? ఈరోజు సమూయేలు కూడా అదే బాధ కలిగి జీవిస్తున్నాడు. లేఖనాల్లో చూస్తే ఎందుకు బాధపడుతున్నాడు అంటే తను పరిశుద్ధముగా ఎలా జీవించాడో, తను దేవునికి ఎలా లోబడ్డాడో, తను దేవుని చిత్తానికి ఎలా అంగీకరించి ముందుకు సాగాడో, దేవుని విషయాల మీద ఎలా దృష్టి పెట్టాడో, ఇప్పుడు కుమారులంట ఆ దృష్టిలో వాళ్ళు కలిగి జీవించట్లేదంట, ఆ దృష్టిలో వాళ్ళ ప్రవర్తన కలిగి నడవట్లేదంట. అందుకనే విడమార్చి చెప్తున్నారు, నీ ప్రవర్తన వేరు, ఇదిగో ఇతని ప్రవర్తన వేరు. బాధ వస్తుంది రాదా? తండ్రికి బాధ వస్తుంది రాదా? బాప్తిసం పొందిన తర్వాత నువ్వు తప్పు చేస్తే పరలోకమందున్న దేవుడు బాధపడతాడా? బాధపడ్డా? చెప్పాలి. బాధపడతాడా? బాధపడతాడు. మరి అలాంటప్పుడు నువ్వేం చేయాలి? నీ వలన తండ్రికి అవమానం వెళ్తుంది, నీ వలన తండ్రికి గాయపరచబడుతున్నాడు, నీ వలన తండ్రి ఎంతమంది చేతనో ఇదిగో ఈమె బాప్తిసం పొందింది, ఇతడు బాప్తిసం పొందాడు కానీ ఇతని వలన దేవునికి సంతోషం లేదని అందరూ నీ గురించి మాట్లాడుతుంటే నీ వలన దేవునికి సంతోషమా లేకపోతే దుఃఖమా? ఆశీర్వాదమా నష్టమా? నష్టం. ఈరోజు మనం ఏం నేర్చుకుంటున్నాం? దేవుని వాక్యాన్ని విని దేవుని ప్రవర్తన మనం చూడాలి, దేవుని విషయం మనం చూడాలి, దేవుని పద్ధతిని గమనించాలి, దేవుని సన్నిధిని గమనించాలి, దేవుని విషయాన్ని గమనించాలి. సేవకుడు చెప్తున్న ప్రవర్తన ఏమిటి? సేవకుడు బోధిస్తున్న వాక్యం ఏమిటి? సేవకుడు నిలబెట్టమంటున్న వాక్యం ఏమిటి? నీ ప్రవర్తన మార్చుకోమన్నాడు, నీ యొక్క జీవితాన్ని మార్చుకోమన్నాడు. దేవునికి అనుకూలంగా నీ ఆలోచనలు మార్చుకోమంటే ఈరోజు నీకు అది తట్టట్లేదు. ఎక్కడ విడిచిపెడుతున్నావు? కోపం వచ్చినప్పుడు విడిచిపెట్టేస్తున్నావు. ఎందుకు విడిచిపెట్టాలి? నీ వలన దేవుడు అవమానపరచబడుతున్నాడు. దేవుడు చెప్తున్నాడు ఇక్కడ సమూయేలు ద్వారా ఏం చెప్తున్నాడు అంటే ఇదిగో చదవండి 5వ వచనం. చిత్తగించుము, నీవు వృద్ధుడవు, నీ కుమారులు నీ ప్రవర్తన వంటి ప్రవర్తన గలవారు కారు గనుక సకల జనుల మర్యాద చొప్పున మాకు రాజును నియమింపుము, అతడు మాకు న్యాయము తీర్చునని అతనితో చెప్పాను. అర్థమవుతుందా? ఎంత బాధాకరమైన పరిస్థితి తెలుసా? ఇప్పటి వరకు సరిగా నడిపించిన న్యాయాధిపతుల కాలం సమూయేలు కుమారుల వలన ఆగిపోయిందిరా. ఎవరి వలన ఆగిపోయింది? ఇప్పటి వరకు న్యాయాధిపతుల కాలం చక్కగా నడిచిందిరా, అందరూ చక్కగా నడిపించారా. అయ్యో నేను మంచి ప్రవర్తన గలవాడిని, అయ్యో నేను దేవునికి సేవ చేసిన వాడిని, అయ్యో దేవుని చిత్తంలో నేను నడిచిన వాడిని, దేవుని మాటకు లోబడిన వాడిని. కానీ నా కుమారులు ఎంత దారుణమైన పరిస్థితికి ఒడికట్టేశారు. నా పేరుకే మచ్చ తీసుకువచ్చారు. ఎవరయ్యా అంటే పలానా రాజు. ఎక్కడొచ్చాడంటే సమూయేలు కుమారులు సరిగా లేకపోవడంతో రాజు నిర్మించబడ్డాడు. ఎవరంట? సమూయేలు కుమారులు సరిగా లేకపోవడంతో ఇంకొక రాజు నియమించబడ్డాడు. ఎందుకురా రాజు నియమించబడ్డాడంటే సమూయేలు కుమారులు ధనాపేక్షతో లోబడిపోయారు. వాళ్ళ ఇష్టానుసారంగా జీవితాన్ని పాడు చేసుకొని న్యాయం చేయండి అని న్యాయాధిపతులుగా తీర్చి పెడితే వాళ్ళు అన్యాయం చేసి ధనాన్ని సంపాదించుకుంటున్నారు. ఎంత చెడ్డ పేరు,
ఎంత చెడ్డ పేరు తీసుకొచ్చారు చూడండి. ఈరోజు మన ప్రవర్తన ఎలా ఉంది? యోగ్యంగా ఉందా? స్థిరముగా ఉందా? వాక్యం మనల్ని కట్టుకోమంటుంది, వాక్యం మనల్ని దేవుని కొరకు నిలబడమంటుంది, వాక్యం పరలోక రాజ్యం చేరేంత వరకు భద్రంగా ఉండమంటుంది. ఈరోజు మన ప్రవర్తనను బట్టి దేవుడు మనకి లెక్కలు ఇస్తాడని చెప్పాడే. ఆ ప్రవర్తన ఎలా ఉందో సరి చేసుకోకపోతే ఎట్లా? ఆ ప్రవర్తన సరిగా లేకపోతే ఎట్లా? దేవుడు ఎలా ఊరుకుంటాడు? నీకు చెప్పుతున్నాడు, ప్రతిరోజు ఏదో ఒక వాక్యం ద్వారా చెప్తున్నాడు, ఏదో ఒక మాట ద్వారా చెప్తున్నాడు, ఏదో ఒక పద్ధతి ద్వారా చెప్తున్నాడు. అయినా నీ తలంపులోనికి దేవుడు రాకుండా నీ ప్రవర్తనే కరెక్ట్ అనుకుంటే మోసపోయినట్టే. నీ ప్రవర్తనే కరెక్ట్ అనుకుంటే నువ్వు మోసపోయినట్టే. దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటే ఆ వాక్యం నిన్ను నిలబెట్టే రీతికి తీసుకువెళ్తుంది, కానీ ఆ వాక్యం నిన్ను పడగొట్టే రీతికి తీసుకువెళ్ళదు. ఈరోజు దేవుని వాక్యాన్ని వింటున్న నా జీవితం యోగ్యమైనదిగా ఉందా? మంచి ప్రవర్తన కలిగి ఉందా? స్థిర విశ్వాసము కలిగి ఉందా అని చెప్పి మనం ఆలోచన చేయాలి. ఈరోజు ఎంతమంది చేస్తున్నాం ఈ ఆలోచన? ఎంతమంది దేవుని కొరకు ఆలోచన చేస్తూ బ్రతుకుతున్నాం? ప్రభు బలలో వచ్చి ప్రతి వారము మనం ఎంతగానో మొదటి వారంలో ప్రభు బలలో చేతులు పెడతాం, కానీ ప్రవర్తన అంతా నెలలో ఎలా ఉంటుంది? నెలంతా ఏ ప్రవర్తన కలిగి ఉంటున్నావు? పోయిన నెల నీకు కోపం వచ్చింది, ఈ నెల కోపం రాకూడదు, దాన్ని సదురుకుంటున్నావా? ఒకరి మీద ద్వేషం వచ్చింది, ఇంకొకరి మీద ద్వేషం వచ్చింది, అవన్నీ సదురుకుంటూ వస్తున్నావా? నెల నెల మనలో నుంచి వెళ్తుందంటే, నెల నెల మనలో నుంచి తరిగిపోతుందంటే, నువ్వు చేసిన నెల ఏ తప్పైతే చేసావో ఆ మొదటి నెలది చివరి 12వ నెల దాకా కొనసాగితే దాని వలన నీకు లాభం ఏంటి? మొదటి వారంలో ప్రభు బలలో చేతులు పెట్టావు, ఆ ముందు నెలంతా నువ్వు ఏ తప్పు చేసావు అవన్నీ సరి చేసుకుని 2వ నెలలో రాకూడదు. 2వ నెలలో తప్పు చేసావు, 3వ నెలలో రాకూడదు. 3వ నెలలో కొత్త తప్పు చేసావు, ఆ కొత్త తప్పు 4వ నెలలో కనబడకూడదు. అలా సరి చేసుకుంటూ వస్తే నీ ప్రవర్తన చక్కగా నిర్మించబడుతుంది. కానీ చేసిందే విమర్శించు, చేసిందే పాపం చేస్తూ, స్థిర విశ్వాసం లేకుండా నువ్వు చేసిందే చేసుకుంటూ వస్తే దాని వలన దేవుడు నీ యందు ఆనందిస్తాడా? సేవకుడు నీ యందు ఆనందిస్తాడా? ఆనందించడం. మరి ఎప్పుడు ఆనందిస్తాడంటే నీలో మంచి యోగ్యత కనబడినప్పుడు నీ యందు ఆనందించడం. పరలోకమందున్న దేవుడు సంతోషాన్ని వెతుక్కుంటాడు. మరి ఏది మన జీవితంలో సంతోషం? తప్పు చేయలేదా అంటే చేశామనే తలుపుతాం, అవునా కదా? తప్పు చేశామా చేయలేదంటే చేశామనే తలుపుతాం. మరి ఎలా మనం క్రీస్తు ప్రభు బలలో సరిచేసుకోకుండా వస్తున్నాం? ఒకరోజు ముందు కన్నీరు కారిస్తే సరిపోద్దా? అది యూదులకి తగిన బాప్తీసం తీసుకున్న వాడికి కాదు. యూదులు ఇంకా క్రీస్తు నమ్మట్లేదు, వాళ్ళకి తగ్గుతుంది. ముందు రోజు నువ్వు ప్రభు బలలో చేతులు పెడతావు అంటే శుద్ధీకరించబడిపోయి రావడం కాదు, ప్రతిరోజు నీలో శుద్ధీకరణ జరగాలి. ప్రతిరోజు నీ హృదయం శుద్ధీకరించబడాలి. ఎలా శుద్ధీకరించబడాలి అంటే పవిత్రమైన దానిగా శుద్ధీకరించబడాలి. పరలోక తండ్రి పరిపూర్ణుడైనట్లుగా మనము పరిపూర్ణత కలిగిన శుద్ధీకరణ మనలో ఉండాలి. అటువంటి సంపూర్ణత మనలోనికి వచ్చినప్పుడు మనం ఏమవుతామే అంటే దేవుని చిత్తములో మంచి యోగ్యము కలిగిన వారిగా జీవిస్తాం. అంతేగాని ఇప్పుడు పిలువబడుతున్న వాళ్ళు తండ్రికి చెడ్డ పేరు తీసుకువచ్చారు. ఎక్కడ ఆగిపోయిందిరా న్యాయాధిపతుల కాలం? పలానా సమయాలు దేవునితో నడిచాడురా, వాళ్ళ కుమారులు చూడండిరా చెడిపోయి బ్రతుకుతున్నారా. అర్థమవుతుందా? ఈరోజు తండ్రులు బాగుంటే కుమారులు బాగుంటలేదు, కుమారులు బాగుంటే తల్లిదండ్రులు బాగుంటలేదు. అంటే అది అంతే, అది సిస్టమ్ అంతే. ఎవడిని పడగొట్టలేడో వాడిని వాడుకోలేడు, ఎవడిని పడగొట్టగలడో వాడిని వాడుకుంటాడు. ఇప్పుడు సమూయేలు కుమారులు పడిపోగలడు గనుక వాళ్ళని వాడుకుంటున్నాడు, సమూయేలు పడిపోలేదు గనుక వాడుకోలేదు. ఇప్పుడు చెడ్డ పేరు సమూయేలుకు వచ్చింది. ఎలా వచ్చింది? అతని కుమారులు మంచి వాళ్ళు కాదు, అతని కుమారులు చెడ్డవాళ్ళు, అతని కుమారులు ధనాపేక్ష కలిగిన వాళ్ళు. అంటే సమూయేలుకు మచ్చ తేలని సాతానుడు ఎవరి ద్వారా తెచ్చాడంట? మచ్చ కుమారుల ద్వారా తెచ్చాడు. కుటుంబంలో ఎవరొకరు దాడి చేస్తూ ఉంటుంది, ఎవరిని వాడుకోవాలో వారిని వాడుకుంటూ ఉంటుంది. అప్పుడు నువ్వేం చేయాలంటే యోగ్యమైన ప్రవర్తన సరిచేసేగల జ్ఞానము నీలోనికి రావాలి. ఎప్పుడైతే వస్తుందో ఆ జ్ఞానము నిన్ను పరలోకమందున్న దేవుని సంతోషపెట్టేలాగా చేస్తుంది. అంతేగాని మనం ఎలా ఉండాలంట? సమూయేలు కుమారుల వలె ఉండాలా? చెప్పాలి. ఎలా ఉండాలి? ఎలా ఉండాలి చెప్పాలి. నోరు తెరిచి చెప్పాలి. నేను అడిగేటప్పుడు ఎలా ఉండాలి?
చెప్పేది కరెక్టే, ఎందుకు భయపడుతున్నావు? వినే వినికిడి సరిగ్గా ఉండాలి. వినే వినికిడి సరిగ్గా ఉంటే చాలా చక్కగా మైండ్లోకి ఎక్కుతుంది. నువ్వు చెప్పింది కరెక్టే, సమూయేలు ప్రవర్తన కలిగి ఉండాలి. అర్థమవుతుందా? సమూయేలు ప్రవర్తన కలిగి మనం ఉంటే చక్కగా దీవించబడతాం. అర్థమవుతుందా? అదే వాళ్ళ కుమారుల వలె జీవించాలి నీ కుమారులు అనుకుంటే గనక ఆ మచ్చ కూడా తండ్రికి వచ్చేస్తుంది. అర్థమవుతుందా? అందుకని మనం ఏం చేయాలంటే మన యొక్క అతిక్రమములు అనేవి దాచిపెట్టడం వలన ధన్యులమ్మో. మన అతిక్రమములను ఒప్పుకొని విడిచిపెట్టేయాలి. మన ప్రవర్తన చక్కగా దేవుని కనుచూపులో కనబడాలంటే మన స్థితి దేవుని ఎదుట నిలబడే రీతిగా ఉండాలి. దేవుని సన్నిధిలో చేరి ప్రభు బలలో చేతులు పెడుతున్నా నేను ఒక అర్హత సంబంధించుకుంటాను, ఒక అర్హత సాధించుకుంటాను దేవుని దగ్గర. ఏంటో తెలుసా? ఎవరిని దూషించకుండా ప్రతిరోజు దేవునితో గడుపుతాను. అర్థమవుతుందా? అది ఎవరికి తెలుస్తుందంటే నన్ను గమనించే దేవునికి మాత్రమే తెలుస్తుంది. నన్ను గమనించే దేవుడు మాత్రమే నాకు తీర్పరి, నన్ను గమనించే దేవుడు మాత్రమే న్యాయాధిపతి. అందుకని మనం ఏం చేయాలంటే నీ ప్రవర్తన ఎవరు నిన్ను చూసి ఆనందిస్తున్నారో ఆ పరలోకమందున్న దేవుడికి కనబడాలి. 4 గోడల మధ్య నువ్వేం చేస్తున్నావో కనబడుతుంది, వీధి చివరన నువ్వేం చేస్తున్నావో కనబడుతుంది. నువ్వు ఏ విషయంలోనైనా దేవుడు చూడడానికి వచ్చు, సేవకుడు చూడడానికి వచ్చు. పరలోకమందున్న దేవుడు హృదయ రహస్యములను కూడా చూసే దేవుడు. అలాంటప్పుడు నువ్వేం చేయాలి? దేవునికి భయపడాలి. చూడండి 2వ దినవృత్తాంతులు అనుకుంటా, చూడండి 14వ అధ్యాయము 2వ దినవృత్తాంతులు 14వ అధ్యాయము 16వ అధ్యాయం 9వ వచనం చూడండి. తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. ఈ విషయమందు ఈ మతి తప్పి ప్రవర్తించితివి గనుక ఇది మొదలుకొని నీకు యుద్ధములే కలుగును. అర్థమవుతుంది? తన ఎడల యథార్థ హృదయము గలవారిని బలపరచుటకి యెహోవా కనుదృష్టి లోకమందుట సంచరింప చేయుచున్నది. ఈ విషయమందు నీవు మతి తప్పి ప్రవర్తించితివి. ఏం చేశాడంట? యథార్థముగా ఉన్నవాడు ఏం చేశాడు? మతి తప్పి ప్రవర్తించాడంట. దాని వలన తనకేం కలుగుతుంది? యుద్ధాలే. ఇక నుంచి అప్పటి వరకు ఆశా జీవితంలో యుద్ధాలు లేవు. 10 సంవత్సరాలు చక్కగా నెమ్మదిగా సాగింది. ఒక్క యుద్ధము లేదు ఆశ మీద. ఏంటి? ఒక్క యుద్ధము లేదు 10 సంవత్సరాలు ఆశ మీద. ఇతను ఏలుబడి యందు 10 సంవత్సరాలు నెమ్మది కలిగి ఉంటే తర్వాత తిన యథార్థ హృదయం మంచి ప్రవర్తన కలిగి లేకపోవడం వలన అక్కడి నుంచి ఏం జరుగుతుందంట? అతని మీద యుద్ధాలే జరుగుతున్నాయంట. అంటే మన మీద యుద్ధాలు ఎప్పుడవుతాయి? మన ప్రవర్తన సరిలేనప్పుడే యుద్ధాలు మనలోనికి వస్తాయి. మనలో శ్రమలు ఎప్పుడు ఏర్పడతాయి? మన ప్రవర్తన సరిగా లేనప్పుడే శ్రమలు ఏర్పడతాయి. మన కష్టాలు ఎప్పుడు వస్తాయి? మన ప్రవర్తన సరిగా లేనప్పుడే మన కష్టాలు వస్తాయి. దీనిని బట్టి మనం ఏమి నేర్చుకోవాలి అంటే యథార్థమైన హృదయముతో దేవుని విషయంలో నీవు ప్రవర్తించడం జరగాలి. అలా ప్రవర్తించినప్పుడు నీవేమవుతావు అంటే యథార్థముగా ప్రవర్తిస్తున్నావు గనక నీకు నెమ్మది కలుగుతుంది. ఇప్పుడు ఆశాకి నెమ్మది ఎందుకు లేదో తెలుసా? 10 సంవత్సరాలు చక్కగా యోధా రాజులలో 3వ వ్యక్తి, ఈ 3వ వ్యక్తి యోధా రాజులను పరిపాలిస్తున్నప్పుడు 10 సంవత్సరాలు. అర్థమవుతుందా? 2గా విడిపోయిన తర్వాత యోధా రాజులలో 3వ వ్యక్తి ఇతను చక్కగా 10 సంవత్సరాలు పరిపాలించాడు. పరిపాలించిన వ్యక్తికి ఇప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? ఇక్కడి నుంచి నీ మీదకి ఏం జరుగుతుంది? యుద్ధాలే. నీ ప్రవర్తన సరిగా లేదు. నీ ప్రవర్తన సరిగా లేకపోవడం వలన నీకు యుద్ధాలు సంభవిస్తున్నాయి. ఈరోజు నీలోనికి కష్టాలు, శ్రమలు, ఇబ్బందులు, ఎన్నో ఆటంకాలు కలిగించి కన్నీటికి కారణాలు అవుతున్నాయి. అంటే కారణం ఏంటో తెలుసా? నీ ప్రవర్తన సరిగా లేకపోవడం వలన. నీలో కష్టాలు ఇన్నన్నీ దోచుకుని నీ మీద పడిపోతున్నాయంటే కారణం ఏంటో తెలుసా? నీ ప్రవర్తన సరిగా లేకపోవడం వలన. నీ ప్రవర్తన సరిగా ఉంటే ఆశ ముందు 10 సంవత్సరాలు చాలా నెమ్మదిగా సాగింది.
ఆస 10 సంవత్సరాలు రాజ్యమును ఏలుతున్నప్పుడు, రాజుగా పరిపాలన చేస్తున్నప్పుడు ఆస 10 సంవత్సరాలు నెమ్మది కలిగి ఉన్నాడంట. 10 సంవత్సరాల తర్వాత ఎందుకు లేదు చెప్పాలి? మతి తప్పింది. తన ఆలోచన ఏంటో తెలుసా? నేనే కరెక్ట్. తన ఆలోచన ఏంటో తెలుసా? నేనే రాజుని. తన ఆలోచన ఏంటో తెలుసా? నాకు సహాయం చేసేవాడు ఉన్నాడు, నాకు బంగారం ఉంది, నాకు వెండి ఉంది, నాకు కొదివే లేదని చెప్పి తన యథార్థతను విడిచిపెట్టాడు. దేవుడు అక్కడ మాట్లాడుతున్నాడు, యథార్థ హృదయాలను మాత్రమే చూస్తానని చెప్తున్నాడు. మానవుల హృదయం మనుషులకు తెలియకపోవచ్చు, కానీ సృష్టించిన అరచేతులలో చెక్కి మరీ సృష్టించిన వాడికి మాత్రం సమస్తమును అర్థమవుతుంది. అర్థమవుతుందా? మన ప్రవర్తన మనుషులకు కనపడక్కర్లా, దేవునికి కనబడాలి. దేవునికి కనబడాలంటే మనుషుల దృష్టిలో నువ్వు సాక్ష్యం పొంది ఉండాలి. అవునా? మనుషుల విషయంలో నీ సాక్ష్యం ఎలా ఉంది? అందరి విషయంలో నీకు సమాధానం అనేది ఉండాలి, అందరి విషయంలో నీకు శాంతి అనేది ఉండాలి, అందరి విషయంలో తగ్గింపు అనేది ఉండాలి. నీ ప్రవర్తన ఏంటయ్యా అంటే, పోయిన నెలలో జరిగింది ఈ నెలలో జరగకూడని ప్రవర్తన నీది. అర్థమవుతుందా? పోయిన నెలలో ఆ వ్యక్తిని దూషించావు, ఆ వ్యక్తిని దూషించకపోవడమే ఈ నెల సరి చేసుకోవడం. అర్థమైందా? సరి చేసుకోవడం అంటే ఏంటి? చేసేది మళ్ళీ చేయడం కాదు, దాన్ని విడిచిపెట్టి క్రొత్త ధనంలోనికి రావడం, క్రొత్త ఆలోచనలోనికి రావడం, క్రొత్త మార్గంలోనికి రావడం. దేవుడు అదే నేర్పిస్తున్నాడు. నువ్వు రోజు రోజుకి పాత దాన్ని ఆలోచిస్తే నువ్వు పాతోడివే అవుతావు. నువ్వు రోజు రోజుకి క్రొత్త తలంపులతో నువ్వు ఆలోచన చేయగలిగితే క్రొత్త తలంపుల వలన నీకు ఆశీర్వాదం అనేది వస్తుంది. వాక్యం వింటున్న మనము దేవునికి ప్రవర్తనలో ఎలా ఉంటున్నామో మనం ఆలోచన చేయాలి. యేసుక్రీస్తు ఏ ప్రవర్తన కలిగి జీవించాడు? తగ్గింపు కలిగి జీవించాడు, ప్రేమ కలిగి జీవించాడు, మనుషులను ఆదరించేవాడిగా జీవించాడు, ఓదార్పు లేని వారిని ఓదార్చే వారిలాగా దేవుడు జీవించాడు. అంటే ఈ ప్రవర్తన ఎవరికి రావాలి? కుమారులైన మనకి, కుమార్తెలైన మనకి రావాలి. మనకు వస్తుందా? రావట్లేదు. ఎందుకు రావట్లేదు? నీ యోగ్యమైన ప్రవర్తన నీకు తెలిసి కూడా దాన్ని విడిచిపెట్టేస్తున్నావు. నువ్వెలా నడవాలో తెలిసి కూడా నీవు దాని నుండి దూరం అయిపోతున్నావు. నువ్వెలా దేవుని విషయంలో ముందుకు వెళ్ళాలో తెలిసి కూడా దూరం అయిపోతున్నావు. అందుకనే ఇక్కడ చెప్తున్నాడు, ఒరే బాబు, సమూయేలు వంటి ప్రవర్తన కలిగిన వారు కాదు వాళ్ళ కుమారులు, మనకు అర్జెంటుగా రాజు కావాలని అన్నారు. కుమారులకి చెడ్డ పేరు వచ్చిందా? తండ్రికి చెడ్డ పేరు వచ్చిందా? తండ్రికి చెడ్డ పేరు వచ్చింది. ఎందుకు? కని విడిచిపెట్టేశాడు రా బజార్లాగా, కని విడిచిపెట్టేశాడు రా రోడ్ల మీద తిరగమని, కని విడిచిపెట్టేశాడు రా ఇష్టం వచ్చినట్టు విర్రవేగమని, కని విడిచిపెట్టేశాడు రా వీడి కొడుకు అలాంటి దుమారాలు చేస్తాడు రా వీడి కొడుకు, అలాంటి ప్రవర్తన కలిగిన వాడు రా వీడి కొడుకు, చెడ్డ కార్యాలు చేశాడు రా. ఇలాంటి ప్రవర్తన వాళ్ళ తండ్రికి లేదు, కానీ వీడికి ఎక్కడి నుంచి వచ్చిందో ఈ చెడ్డ బుద్ధి. వాడి వలన ఏమైపోయాడు తండ్రి? బాధలు పడుతున్నాడు. అర్థమవుతుందా? కుమారులను విడిచిపెట్టేస్తే వాళ్ళు సరిగా ఎదగరు. కుమారులను విడిచిపెడితే వాళ్ళు సరిగా ఎదగడం కుదరదు. వాళ్ళు సర్లే ఎంజాయ్ చేసే వయసు కదా అని ఎంజాయ్ చేసి రెండ్రా అన్నావనుకో, ఆ ఎంజాయ్మెంట్లోనే తలకాయ పెట్టేస్తాడు సాతానుగాడు. వాడికి కావాల్సిందేంటి? ఎంజాయ్ చేయమన్నావు, ఎంజాయ్ చేయమన్నా దాన్ని ఏం చేస్తాడో తెలుసా? వాళ్ళు మోటార్ బైక్ తోలుతున్నారు, నేను మోటార్ బైక్ తోలాలి. వాళ్ళు సెల్ ఫోన్ వాడుతున్నారు, నేను సెల్ ఫోన్ వాడాలి. వాడు ఖరీదైన దాన్ని కొనుక్కున్నాడు, నేను ఖరీదైన దుస్తులు కొనుక్కోవాలి. ఇవన్నీ ఏం చేస్తాడు? నువ్వు సరదాని విడిచిపెట్టినందుకు వాడు నీ మీదకి తీసుకువచ్చే విపత్తులు ఎలా ఉంటాయి తెలుసా? భయంకరంగా ఉంటాయి. వాడు మార్చాలంటే మార్చడం కుదరదు. వాడు ఎప్పుడు సరిచేయాలి? బాలుడు ఉన్నప్పుడుగానే వాడిని మైండ్ని సెట్ చేయాలి. సెట్ చేసినప్పుడు వాడు చక్కని ప్రవర్తన కలిగి దేవుని విషయాల యందు లోబాడు కలిగి ఉంటాడు. అర్థమవుతుందా? ఈరోజు మనం ఏ ప్రవర్తన కలిగి ఉన్నామో మనకు అర్థమైపోతుంది దేవుని వాక్యం ద్వారా. అర్థమవుతుందా? మనం ఏ ప్రవర్తన కలిగి ఉన్నామో దేవుని వాక్యం ద్వారా మనకు అర్థమైపోతుంది. అప్పుడు మనం ఏం చేయాలి? దాన్ని సరిచేసుకోవాలి, కానీ ఆ ప్రవర్తనలో మనము ఉండకూడదు. అందుకనే దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. చూడండి, 2 సమూయేలు 26వ అధ్యాయం 16వ వచనం చూడండి. సారీ, 1వ రాజులు అనుకో, 1వ సమూయేలు, సారీ.
1 సమూయేలు 26:16. అయితే ఆ మనుషులు 26:16. నీ ప్రవర్తన అనుకూలము కాదు, నీవు శిక్షకు పాత్రుడివే. యెహోవా చేత అభిషేకము నొందిన నీ ఏలిన వానికి నీవు రక్షకముగా నుండలేదు. యెహోవా జీవముతోడు నీవు మరణశిక్షకు పాత్రుడువు. అర్థమవుతుందా? ఏ ప్రవర్తన కాదంట, నీవు ప్రవర్తన అనుకూలము కాదంట, దేవునికి అనుకూలము కాదు. దానికి దేనికి పాత్రుడంట? శిక్షకు పాత్రుడు. అర్థమవుతుందా? అంటే మన ప్రవర్తన దేవునికి అనుకూలం కాకపోతే ఏమవుతాం? శిక్షకు పాత్రులం అవుతాం. పడదా శిక్ష? పడుతుంది. ఎందుకు పడదు? ఒక సేవకుడిని అన్నాడు దేవుడు, పలానా బలిపీఠం దగ్గర ఒకడు యెరోబాము అనేవాడు ఉంటాడు. ఆ బలిపీఠం మీద వాడు ఇష్టం వచ్చినట్టు చెలరేగిపోయి ఆ బలులు అర్పిస్తున్నాడు. నువ్వు వెళ్ళి బలిపీఠంతో మాట్లాడన్నాడు. ఏమన్నాడు? నువ్వు వెళ్ళి బలిపీఠంతో మాట్లాడు. దేవుడు పంపించిన ప్రవక్త వెళ్ళాడు. బలిపీఠమా, ఇదిగో నీ మీద అనేకమైన కీడు, దేవుని కార్యాలను విడిచిపెట్టి లోక సంబంధమైన బలులు ఇస్తున్నారు. నీ మీద అనేకమైనవి దహన బలులు రాబోతున్నాయి. దాని వలన నువ్వేమైపోవాలంటే బూడిదైపోవాలని చెప్పొస్తే యెరోబాము అనే వ్యక్తి ఏమన్నాడు? సింహాసనం మీద నుంచి అతన్ని పట్టుకుని బంధించు అన్నాడు. ఎక్కడుంటుంది? 2 రాజులు 1 రాజులు 14లోనే ఉంటుంది. బంధించు అంటే ఇతడు చాపిన చెయ్యి ఎండిపోయి వెనక్కి తీసుకోవడానికి కుదరట్లేదు. అర్థమవుతుందా? అంటే ఎవడి ప్రవర్తన వాడికి మంచిది అనుకుంటే దేవుడు చెప్పే వాక్యం కూడా వాడికి ఎలా ఉంటుందో తెలుసా? నేనే కరెక్ట్ అన్నట్టు ఉంటుంది. ఇతడు ప్రవక్త అయ్యి అక్కడికి వెళ్ళి దేవుడు చెప్పిన మాట ప్రకారం వెళ్ళి ఆ చెప్పి వస్తుంటే అతన్ని బంధించండి రా అని చెయ్యి చాపాడు. చెయ్యి చాపితే ఏమైంది? ఎండిపోయింది. చెయ్యి వెనక్కి రావట్లేదంట. ఎండిపోతాం అలా ఉంచు. చాపించెయ్యి వెనక్కి రావట్లేదంట. అంటే వాడి ప్రవర్తన మంచిదైతే అక్కడ చెయ్యి వెనక్కి వస్తుంది, మంచిగా తిరిగి వస్తుంది. వాడి ప్రవర్తన మంచిది కాదు. వెళ్ళిన వ్యక్తి ప్రవర్తన కూడా మంచిది కాదు. వెళ్ళాడు, దేవుడు చెప్పాడు, అక్కడ ఒక్కడింటి కూడా నువ్వు భోజనం చెయ్యొద్దు, ఎవడి కేకేసినా తిరిగి వెళ్ళొద్దు అన్నాడు. ఈ వ్యక్తి దేవుడు చెప్పిన మాట ప్రకారం వెళ్ళి భోజనం చేయకూడదు, తిరిగి ఇంకొక మార్గాన్ని రావాలని చెప్పాడు. మార్గాన్ని రావాలన్నప్పుడు వేరొక మార్గాన్ని వస్తున్నప్పుడు దుష్టుడు ఒకడు తన సొంత ప్రవర్తనతో ఏం చేశాడంటే ఇతనిని మబ్బి పెట్టి దేవదూత నాకు ఎదురయ్యింది, ఈ దేవదూత నా దగ్గరకు వచ్చి నిన్ను నా ఇంటికి తీసుకువెళ్ళి భోజనం పెట్టమందంటే ఈ ప్రవర్తన మంచి ప్రవర్తన కలిగిన వాడు కదా. దేవదూత చెప్పిందంటే సౌలు ఏమైపోయినాయి? ఇతనికి చక్కగా నాకే వినిపించింది ఆ దేవదూత స్వరం అన్నట్టు వెళ్ళిపోయాడు బిలాములాగా. వెళ్ళిపోతే వెళ్ళిన తర్వాత తన తిరిగి వచ్చే టయానికి సింహం ఏం చేసింది? సింహము చీల్చేసింది కానీ అతన్ని తినలేదంట. సింహం అతన్ని చీల్చేసింది కానీ అక్కడ తినకుండా గాడిదని అలాగే నుంచోబెట్టింది. శవం దగ్గర అలాగే నిలబడి ఆగిపోయింది కానీ చీల్చిన సింహం అతని శరీరాన్ని ముట్టుకునే స్థితిలో లేదంట. ఒకడు చూశాడంట, వెళ్ళి తన తండ్రితో చెప్పాడంట. తన తండ్రితో చెప్పి తిరిగి వచ్చేంత వరకు కూడా ఆ సింహము ఆ వ్యక్తికి కాపలాగా ఉన్నదంట. అర్థమవుతుందా? నీ ప్రవర్తన దేవుడు చెప్తున్న విషయాల మీద దృష్టి పెట్టకపోతే, నీ ప్రవర్తన దేవుడు చెప్పే విషయాల మీద శ్రద్ధ నిలపకపోతే, దేవుడు మాట్లాడిన మాటల్లో నీవు దృష్టి పెట్టకపోతే గనక ఏం జరుగుతుందో తెలుసా? చీల్చివేయబడతావు. నువ్వెంత గొప్పోడువైనా, ఎంత శపితము కలిగిన వాడివైనా, ఎంత ప్రవక్త అయినా సరే దేవుని విషయంలో నువ్వు సరిగ్గా లేకపోతే గనక చీల్చివేయబడతావు. అది ఉదాహరణే. అర్థమవుతుందా? దేవుడు మనల్ని ఎందుకు సృజించాడంటే నీ ప్రవర్తన సరిగా ఉండాలని సృష్టించాడు. నీ ప్రవర్తన సరిగా ఉండాలి, ఈ లోకంలో చక్కగా నడవాలి. నీవు నా యొద్దకు వస్తున్నావంటే నేను నీ యందు సంతోషించే యోగ్యమైన ప్రవర్తన నీలో ఉండాలి. అలాంటి విషయాన్ని దేవుడు మనకి తెలియజేస్తుంటే మన ప్రవర్తన ఏంటంట? మన ప్రవర్తన దేవునికి అనుకూలంగా లేదంట. అర్థమవుతుందా? దేవునికి అనుకూలంగా ఉండాలంటే తగ్గింపు మొట్టమొదట మన బేసిక్స్. అర్థమవుతుందా? మన బేసిక్ ఏంటి తెలుసా? మొట్టమొదట తగ్గింపు నీలోనికి వస్తే
దేవుని యొక్క చిత్తములో నీవు ఎదగడం ప్రారంభిస్తావు. తగ్గింపు రాకపోతే ఎప్పటికైనా నీవు శిక్షకు పాత్రుడివే. సౌలులో తగ్గింపు వచ్చిందా? చదివేంగా 26:16లో ఏమైంది? అతని ప్రవర్తన సరిగాదంట, అతని ప్రవర్తన దేవునికి అనుకూలంగా లేదంట. మరి దేనికి అనుకూలంగా ఉంది? లూసిఫర్కే అనుకూలంగా ఉంది, సాతానికి అనుకూలంగా ఉంది. అందుకని గత వారం మనం మాట్లాడుకున్నాం. ఏం మాట్లాడుకున్నాం? సాతానుడు ఎలా మన మీద విపత్తి వేస్తాడో 3 విషయాలు నేర్చుకున్నాం. అవునా? సాతానుడు మన మీద ఎలా విపత్తు వేస్తాడో 3 విషయాలు నేర్చుకున్నాం. ఆ విషయాల్లో ఎంతమంది గమనించి ఆలోచన చేశారు? సాతానుడు ఎలా వస్తున్నాడో ఆలోచన చేశారు? వాక్యం విన్న మీరు సాతానుడు ఎలా అటాక్ చేస్తున్నాడు మన మీద అని ఆలోచన చేశారా? అర్థమవుతుందా? మనం ఎప్పుడైనా ఆలోచన చేయాలి. ఒకటి, సాతానుడు అటాక్ చేసే విధానాన్ని కనిపెట్టగలిగితే దేవుని ఎదుట యోగ్యులుగా నిలబడగలుగుతాం. అర్థమవుతుందా? యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళాడు, పడగొట్టాలనుకున్నాడు. పడగొట్టాడా? పడగొట్టలేదు. ఇప్పుడు నీ దగ్గరకు వచ్చి పడగొడుతున్నాడంటే బాప్తీసం తీసుకొని నీలో క్రీస్తు జీవం ఇంకా ఫలించలేదని అర్థం. నిన్ను పడగొట్టే విధానంలో నువ్వు ఉన్నావంటే, నిన్ను పడగొట్టే అవకాశం సాతానికి ఇస్తున్నావంటే వాడి విషయంలో నువ్వేమైపోతున్నావు? ఏమండి, అమధ్య కూడా మంచి రాజే, యూదులను పరిపాలించే 9వ రాజు. ఎన్నో రాజు? యూదులను పరిపాలించే 9వ రాజు. చక్కగా నడిచాడు దేవునితో, చక్కగా ముందుకు వెళ్ళాడు దేవునితో. చివరాఖరికి ఏమైపోయిందో తెలుసా? తన ప్రవర్తన మరలా లోకం చుట్టూ తిరిగింది. ఏం చేశాడు? తన ప్రవర్తన లోకం చుట్టూ తిరిగింది. ఏంటయ్యా 3వ రాజు కూడా ఆశ, అతని ప్రవర్తన ఏమైపోయింది? లోకం చుట్టూ తిరిగింది. ఫస్ట్ ఏమో దేవుడితో ఘనముగాను దేవునితో అయిపోయి ఆయన ప్రార్థన చూడండి ఒకసారి. ఆ అధ్యాయం తీయండి. 14వ అధ్యాయం 13వ వచనం, 14వ అధ్యాయం 14వ వచనం చూడండి. 1 దినవృత్తాంతం. 1 దినవృత్తాంతులు 14వ అధ్యాయం 14వ వచనం చూడండి. అమ్మా, దేవుని యొద్ద విచారణ చేసెను. అందుకు దేవుడు, నీవు వారిని తరుముకొని పోక వారిని తప్పించుకొని చుట్టూ తిరిగి, అమ్మ సారీ 2 దినవృత్తాంతులు 11వ వచనం చదువు. ఇప్పుడు ఆశ చూడండి, దేవునికి మొర్ర పెడుతున్న మొర ఎంత చక్కగా ఉందో. ఆశ తన దేవుడైన యెహోవాకు మొర్రపెట్టి, యెహోవా విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయము చేయుటకు నీకన్నా ఎవరునూ లేరు. మా దేవా యెహోవా, మాకు సహాయం చేయము, నిన్నే నమ్ముకొని ఉన్నాము. నీ నామమును బట్టి ఈ సైన్యము ఎదిరించుటకు బయలుదేరి ఉన్నాము. యెహోవా, నీవే మా దేవుడవు. నరమాతృలను నీపైని జయమందనీయురని ప్రార్థింపగా. చూసారా అక్కడ ఎలా ప్రార్థన చేస్తున్నాడో? దేవుని కంటే గొప్పది లేదని ప్రార్థన చేస్తున్నాడు. ఆ 16వ అధ్యాయం చివరాఖరికి వెళ్ళిన తర్వాత ఇంటికాడ చదువుకోండి. 16వ అధ్యాయం చదివితే తను అంటాడు, మనుషులు దేవుని చుట్టూ తిరగకుండా తన హృదయం లోకం చుట్టూ తిరుగుతుందంట. ఎక్కడ తిరుగుతుంది? మనుషుల చుట్టూ తిరగకుండా, దేవుని చుట్టూ తిరగకుండా మనుషుల చుట్టూ తిరుగుతుంది. అంటే ఇక్కడ ఏమో గొప్పగా ప్రార్థన చేశాడు, నీకంటే గొప్పగా లేవు, నీకంటే గొప్పది ఏది లేదు, సైన్యమును మా చేతికి అప్పగించేస్తావు. మంచి ప్రవర్తన ఉంది, చక్కని ప్రవర్తన, దేవునిని గణపరిచే ప్రవర్తన ఉంది. ఈరోజు మనం కూడా అంతే. మొదట్లో చక్కగా రగిలించబడతాం, వేడితో ఎంతగానో ఊగిపోతూ ఉంటాం. నాకంటే భక్తి లేరురా, నాకంటే ప్రార్థన పరులు లేర్రా, నాకంటే ప్రార్థన యోధులు లేర్రా అని చాలా ఊగిపోతాం. చివరాఖరికి దేవుని దగ్గరికి వెళ్ళే సమయానికి ఎలా ఉంటుందో ఆలోచన చేయండి. ఈరోజు మన ప్రవర్తన ప్రతిరోజు చక్కగా ఉంటేనే చివరాఖరికి దేవుని దగ్గర నిలబడగలుగుతాం. మన ప్రవర్తన సరిగా లేకపోతే దేనిని చూసి మోసపోతావు? లోకాన్ని చూసి మోసపోతున్నావు. లోకము అపవాది చేతికి అప్పగించబడి ఉన్నది కనుక అపవాది ఏంటయ్యా చేస్తున్నదంటే మన యొక్క ఉద్దేశంలో వాడు చేస్తున్న కార్యాలన్నీ లోకానికి సంబంధించినవి కనుక మోసపోయి దాంట్లో
పడిపోతున్నాం. ఈరోజు మన ప్రవర్తన సరి లేకపోతే మనం మంచి వాళ్ళని పిలవబడం, మనం ఎప్పుడైతే తగ్గించబడతామో దేవుని వలన అది హెచ్చించడం ప్రారంభించబడుతుంది. అర్థమవుతుందా? మనం ఎప్పుడు కూడా అజ్ఞానుల వలె ఆలోచన చేయకూడదు, అజ్ఞానుల వలె బ్రతకూడదు. ఎంతకాలం వాక్యం వింటావు? వాక్యం నిన్ను వెలిగించట్లేదా? వాక్యం నీకు దారిని చూపెట్టలేదా? వాక్యం నువ్వు వారిపోకూడదని చెప్పట్లేదా? మరి ఆ వాక్యాన్ని బట్టి నువ్వేం చేయాలి? వెలిగించబడి నీ ప్రవర్తన సరిచేసుకోవాలి. చూడండి 2 పేతురు 2వ అధ్యాయం 2 పేతురు 3వ అధ్యాయం 12వ వచనం చూడండి. 2 పేతురు 3వ అధ్యాయం 12వ వచనం. అమ్మ 2 పేతురు 3వ అధ్యాయం 12వ వచనం చదువు. ఇవన్నీ అక్కడ చూడండి, దేవుని దినపు ప్రవర్తనతోను. అమ్మ చూడండి, అదే వచనంలో పంచభూతములు మహావేంద్రంతో కరిగిపోవునట్టు దేవుని దినము రాకడ కొరకు కనిపెట్టుచు దాన్ని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోను ఎంతో జాగ్రత్తగా ఉండవలెను. దేనితోనంట? భక్తితో ఉండమన్నాడు. జాగ్రత్తగా పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోను ఎంతో జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా ఉండమన్నాడంటే పరిశుద్ధమైన ప్రవర్తన అన్నాడా? భక్తితోను అన్నాడా? మరి భక్తి అంటే ఏంటి? వాక్యము విని దాన్ని గైకొనడమే భక్తి. వాక్యాన్ని విని దాన్ని గైకొనడమే భక్తి. మరి అలాంటప్పుడు నువ్వు గైకొంటున్నావా? పరిశుద్ధ ప్రవర్తనకు తగినట్టుగా ఉన్నారా? సంగమా జాగ్రత్త. దేవుని రాకడ కొరకు అక్కడ చెప్తున్నాడు చూడండి, దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు దానిని పరిశుద్ధమైన ప్రవర్తనతో భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను అని చెప్తున్నాడు. అర్థమవుతుందా? జాగ్రత్త ఉందా? నిజం చెప్పండి, జాగ్రత్త ఉందా? ప్రతి విషయంలో జాగ్రత్త ఉందా? అందరికీ చెప్పాలి. మనలో కోపం వస్తుందా? ఎందుకు వస్తుంది? చెప్పాలి. ఎందుకు వస్తుంది కోపం? చెప్పాలి. ప్రవర్తన సరిగా లేకపోతే కోపం వస్తుంది. యేసుక్రీస్తు కోపం వచ్చిందా? రాలేదా? కోపం వచ్చింది, కానీ ఇంకొకరిని ఎప్పుడూ కూడా ఆయన బాధ పెట్టలేదు. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టండి, దానిని ఆశతో అపేక్షించండి, మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త కలిగి ఉండాలి. ఎవరు జాగ్రత్త కలిగి ఉండాలి? మనము జాగ్రత్త కలిగి ఉండాలి. ఏమండి, ఇప్పుడు సరిహద్దులలో మిలిటరీ వారు పనిచేస్తున్నారు. ఇప్పుడు వాడు జాగ్రత్తగా లేకపోయి నిద్రపోయి చక్కగా కంచేపుండి లెగిద్దాములే అనుకుంటే అవతల ఉన్నవాడు ఊరుకుంటాడా? చెప్పాలి. కంచేపు పొడుకిని లేకపోతే మందు కొట్టి ఎంజాయ్ చేద్దాంరా అంటే అవతల ఉన్నవాడు ఊరుకుంటాడా? ఏం చేస్తాడు? అటాక్ చేస్తాడు. ఇప్పుడు నువ్వు సరైన ప్రవర్తన లేకపోతే అటాక్ చేస్తాడా చేయడా? చెప్పాలి. అటాక్ చేస్తాడా చేయడా? సరైన ఆలోచనలు లేకపోతే అటాక్ చేస్తాడా చేయడా? అంటే దానికి కారణం ఎవరు? జాగ్రత్త లేకపోవడానికి కారణం మనమే. మన ప్రవర్తన ఏమైపోయింది? పరిశుద్ధమైన ప్రవర్తన తగినట్టు లేదు, భక్తితో జీవిస్తున్నట్టు మన ప్రవర్తన లేదు. అందుకని ఇప్పుడు ఏమైందయ్యా అంటే, వాడు చక్కగా తాగి పడుకోవాలనుకుంటే సరిహద్దులు ఏమవుతుంది? యుద్ధం కాదు, వాడే లేచిపోతాడు, బాంబేస్తాడు, లేకపోతే గన్న పెట్టి లేపేస్తాడు. ఎందుకని? వాడు జాగ్రత్తదే లేదు. వాడు జాగ్రత్త లేని వలన ఏమైపోయింది? లేపేశాడు. లేపేయడానికి గల కారణం ఏంటో తెలుసా? వాడు అవకాశం ఇచ్చాడు. అర్థమవుతుందా? అంటే ఇప్పుడు సౌలు విషయంలో గమనిస్తే సౌలు అవకాశం ఇచ్చాడు దురాత్మ తన మీదకే రావడానికి. అర్థమవుతుందా? ఈరోజు మనం అవకాశం ఇస్తేనే వాడు మన మీదకు వస్తాడు. మనం అవకాశం ఇవ్వకపోతే రాడు. టీవీ రిమోట్ ఆన్ చేయరంటే ఆన్ చేసిన వెంటనే ఏమొస్తుంది? చక్కగా దేవుని పాటలు వస్తాయా? ఏమొస్తాయి? సినిమా పాటలు వస్తాయి. అవి వింటూ ఉంటే స్వర్గంలోనికి వెళ్తున్నట్లుగా మీకు ఫీలింగ్ వస్తుంది. అర్థమవుతుందా? అంటే మనకేమవుతుంది?
లోకం వైపు సింపుల్గా ఏం అవసరంలా, నీ ప్రవర్తన సరిగ్గా ఉంటే టీవీ రిమోట్ నీ చేతిలో ఉండదు. మరి ఎవరి చేతిలో ఉంటుంది? పాడైపోయినోడి చేతిలో ఉంటుంది. దాన్ని బట్టి నీకు ఏ ఇబ్బంది ఉండదు. అదే నీ చేతిలో ఉందంటే ఆడు పక్కనే ఉంటాడు. ఆంజీరా ఈ ఆదివారం మంచి సినిమాలు వస్తాయి, అర్థమవుతుందా? ఏం చేస్తాడు? ఆదివారం మంచి సినిమాలు వస్తాయిరా, చక్కగా ఓపెన్ చేయరా, ఈ చూస్తావేంట్రా, కామెడీ షో వస్తుందిరా, 12:30 దాటితే డబల్ మీనింగ్ షో డైలాగ్ వస్తుందిరా, అవి చూడరా, అవి బాగుంటారా, ఎదురుల మీద డైలాగులు వేయచ్చురా అని పక్కనే ఉంటాడు. ఎవడిచ్చినట్టు అవకాశం? నీ ప్రవర్తన క్రీస్తు వైపు ఉంటే, నీ ప్రవర్తన దేవుని ఆలోచనలతో ఉంటే, నీ ప్రవర్తన దేవుని కొరకు పరితపిస్తే, నీ హృదయంలో వాక్యము నింపబడితే శరసాలు బద్దలైపోయినట్లుగా ఉంటుంది మన ఆరాధన. అర్థమవుతుందా? దేవుని కొరకు బ్రతకాలి. ఎలా బ్రతకాలరా అంటే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో 1 నుంచి చివరి వరకు రాయబడిన ఒక్కొక్కరి పేర్లు ఎలా ఉన్నాయో తెలుసా? అగ్ని చేత రగిలించబడిన వారిగా, అగ్నిని సల్లార్చిన వారిగా, సింహాల నోళ్ళను మూసిన వారిగా, కొరడాలు దెబ్బలు తిని దేవుని కొరకు హతసాక్షులైన వారిగా 11వ అధ్యాయం అంతా వారి కోసం లెక్కించబడ్డది. ఎందుకు లెక్కించబడ్డది అంటే వారి ప్రవర్తన దేవునికి అనుకూలంగా ఉంది, దేవుని చిత్తానికి అనుకూలంగా ఉంది, దేవునికి లోబడుతూ దేవుని విషయాలను కనుగొంటూ వారి జీవితాన్ని లోక శరీర సంబంధాన్ని విడిచిపెట్టేసి దేవుని కొరకు బ్రతుకుతూ దేవుని చిత్తమే మేమని చెప్పి బ్రతికిన వాళ్ళు. ఈరోజు నువ్వు ఎలా ఉన్నావు? ఒక గ్రంథం రాయబడి ఉంది హెబ్రీ పత్రికలో. ఎవరి కోసం రాయబడి ఉంది? భూమి మీద వారు ఏం చేశారో తెలుసా? అగ్నిని ఆర్పించగలిగిన వాళ్ళు, రోషము కలిగి దేవుని కొరకు చనిపోయిన వాళ్ళని రాయబడి ఉంది. ఈరోజు చరిత్రలోకి ఎక్కిన ప్రవీణ్ గారు ఉన్నారు, చరిత్రలోకి ఎక్కిన యేసన్న గారు ఉన్నారు. ఈరోజు చరిత్రలోకి ఎక్కే అవకాశం నీకు నాకు ఉందా లేదా? ఉంది, కానీ దాన్ని వినియోగించే అవకాశం మనకి లేదు. అర్థమవుతుందా? నీ ప్రవర్తన సరిగ్గా ఉంటే ప్రజలు నిన్ను గుర్తిస్తారు. నీ ప్రవర్తన సరిగ్గా ఉంటే నీ గ్రామం నిన్ను హెచ్చిస్తుంది. నీ ప్రవర్తన సరిగా ఉంటే నీ జీవితమే అదృష్టముగా మారిపోతుంది. ఎందుకో తెలుసా? దేవుడు ఇప్పటికీ దేవుని కొరకు బ్రతికితే, ప్రజల కోసం బ్రతికితే దేవుడు తన హెచ్చించడానికి సిద్ధముగా ఉన్నాడు. ఈరోజు మనం ఎలా ఉన్నాం? అందుకనే ఇక్కడ చెప్తున్నాడు పేతురు భక్తుడు. ఏం చెప్తున్నాడు అంటే, మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండాలి. జాగ్రత్త ఎందుకు చెప్తున్నాడు తెలుసా? ఈ లోకంలో నన్నే పడగొట్టేశాడు అపవాది, మిమ్మల్ని పడగొట్టడం పెద్ద లెక్క కాదురా అని చెప్తున్నాడు. అర్థమవుతుందా? తనకు తానుగా నన్నే పడగొట్టడానికి వాడే చాలా పన్నాగాలు పన్నాడు రా, కానీ నేను జాగ్రత్త పడ్డాను. మీరు కూడా పరిశుద్ధమైన ఆత్మతో, పరిశుద్ధమైన ఆలోచనలతో జాగ్రత్తగా భక్తితో ప్రవర్తన చేయండి, మంచి ప్రవర్తన కలిగి ఉండండి అంటున్నాడు. విందామా? ముగించేసుకుందామా? చెప్పాలి. ప్రభు బల్ల ఇంకా ఎక్కువ టైం తీసుకున్నాను కాబట్టి మనం ఆలోచన చేస్తే, కొలస్సీ పత్రిక నాకుంది ఓపిక, మీకుంటే దేవునికి స్తోత్రం. 2వ అధ్యాయం 5వ వచనం చూడండి, ఆ 3వ వచనం కానీ చదవండి. బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి. ఎవడైనను చక్కని మాట చేత మిమ్మును మోసపరచుకున్నట్లు ఈ సంగతిని మీతో చెప్పుచున్నాను. నేను శరీర విషయంలో దూరముగా ఉన్నను, ఆత్మ విషయంలో మీతో కూడా ఉండి మీ యోగ్యమైన ప్రవర్తన క్రీస్తు యేసునందలి మీ స్థిర విశ్వాసమును చూచి ఆనందించుచున్నాను. అర్థమవుతుందా? దేవుడు మనల్ని చూసి ఆనందించాలి. ప్రభు బలలో చేతులు పెడుతున్న నువ్వు నేను కూడా దేవుని విషయంలో దేవుడు నిన్ను చూసి ఆనందించబడేలాగా ఉండాలి. ఏముంది ఈ లోకంలో? నా కూడా రండి, నేను నేర్పిస్తాను. ఏముంటుంది ఈ లోకంలో? ఏముండదు. డైలీ చేతుల డబ్బుని చూస్తాను, డైలీ చేతుల ఆనందాన్ని చూస్తాను, కానీ దాన్ని బట్టి కూడా ఆనందించను. రాత్రి దేవుని దగ్గర కన్నీళ్లు కారిసినప్పుడే నాకు ఆనందం వస్తుంది. దేవుని వాక్యాన్ని మోకాళ్ళ మీద నుండి చదివితేనే ఆనందం వస్తుంది. నేను నార్మల్గా చదివితే నాకు ఇబ్బంది, వాక్యాన్ని చదవలేను. నా మోకాళ్ళకి దేవుడు అలవాటు చేసిందని తెలుసా? మోకాళ్ళ మీద నుండి వాక్యం చదవడం. అర్థమవుతుందా? ఎంత గొప్పోళ్ళం అవ్వాలన్నా ఈ వాక్యం దగ్గర తలవంచాలి. ఎంత గొప్పోళ్ళం అవ్వి దేవుని చిత్తంలో నిలబడాలన్నా ఈ వాక్యం ముందు మనం తలదించుకోవలసిందే. ఎవ్వరు నేను గొప్పలు చేయలేరు, ఏ కుటుంబమైనా నేను గొప్పవాళ్ళని చేయలేదు. ఈ వాక్యాన్ని పట్టుకుంటే ఎక్కడికో తీసుకువెళ్ళిపోతుంది. అర్థమవుతుందా?
మనం ఎప్పుడు కూడా మన ఆలోచన, మన విధానం దేవుని చిత్తాన్ని కనుగొంటూ ఉండాలి. 1 పేతురు 2:15 చూడండి, ముగించేస్తాను. 1 పేతురు 2:15 ఏలయనగా మీరిట్లు యుక్త ప్రవర్తన గలవారై అజ్ఞానముగా మాట్లాడు మూర్ఖుల నోరు మూయట దేవుని చిత్తమే. నువ్వే మూర్ఖురాలు అయితే, నువ్వే మూర్ఖుడు అయితే అజ్ఞానులు నోరు మూయగలుగుతారా? మూయించగలుగుతామా? మూయించలేం. మనము సరైన న్యాయం కలిగిన వారై ఉండి, సరైన ప్రవర్తన కలిగి ఉండి, ఇక్కడ చెప్తున్నాడు, యాలయనగా మీరిట్లు యుక్త ప్రవర్తన గలవారై అజ్ఞానముగా మాట్లాడు మూర్ఖుల నోరు మూయట దేవుని చిత్తము. మూర్ఖుల నోరు నిన్ను బట్టి మూయించాలి. నువ్వే మూర్ఖురాలి నోరైతే, నువ్వే మూర్ఖుడిగా నోరు మాట్లాడితే నీకు వచ్చే కోపం వలన దేవుని చిత్తం జరుగుతుందా? నీకు వచ్చే ద్వేషం వలన దేవుని చిత్తం జరుగుతుందా? నీకు వచ్చే రోషం వలన దేవుని చిత్తం జరుగుతుందా? జరగదు. యూదులు నిన్ను పట్టుకుంటున్నారయ్యా, పరిచయులు నిన్ను పట్టుకుంటున్నారయ్యా అని చెప్పినప్పుడు వాళ్ళ హృదయాన్ని ఎరిగి దేవుడు వెనకాల నుంచి వెళ్ళిపోయాడు తప్ప వాళ్ళని శిక్షించమని ఎప్పుడు కూడా ప్రార్థన చేయాల. ఈరోజు నువ్వు ఆలోచన చేయాలి, దేవుడు ఏ ప్రవర్తన కలిగి ఉన్నాడు. నిన్ను బట్టి మూర్ఖులు నోరు ముయ్యించబడాలి. నిన్ను బట్టి మూర్ఖులు నిన్ను చూసి, ఒరే ఆడి దగ్గర నోరిప్పితే దేవుని మాటలే వస్తాయిరా, వాడి ప్రవర్తన వేర్రా, మన ప్రవర్తన వేర్రా, వాడి దగ్గర ఇలాంటి మాటలు మాట్లాడి వాడి నోట్లో ఏమైనా నోరు పెట్టామో మన నోరు ముయించేస్తాడు, మనకు అంత శక్తి లేదురా వాడితో మాట్లాడడానికి అని చెప్పి ఉండాలి. కానీ నీ నోరే సరిగ్గా లేకపోతే దేవుని చిత్తం అవుతుందా? అవుతుందా దేవుని చిత్తం? అవదు. కాబట్టి ఈరోజు మనం నేర్చుకున్నది ఏంటో తెలుసా? సమూయేలుకు బ్యాడ్ నేమ్ ఎప్పుడు వచ్చిందో తెలుసా? తన కుమారులు ప్రవర్తన సరిగ్గా లేకపోవడం వల్ల. సంఘ కాపరి అపోస్తలుడైన పౌలు ఎప్పుడు ఆనందిస్తున్నాడో తెలుసా? మంచి యోగ్యత కలిగినప్పుడు, మంచి ప్రవర్తన కలిగినప్పుడు. పరలోకమందున్న దేవుడు నిన్ను చూసి, బాప్తీసం పొందిన నిన్ను చూసి ఎప్పుడు ఆనందించాలి? నీ ప్రవర్తన సరిగా ఉన్నప్పుడు దేవుడు ఆనందిస్తాడు. నీ ప్రవర్తన చక్కగా నడుచుకున్నప్పుడు దేవుని ఆనందిస్తాడు. నీలో మూర్ఖురాలి కోపము, మూర్ఖుడి కోపం ఉంటే దాని వలన ప్రయోజనం ఉండదు. తెలిసి తెలియని విధానంలో నువ్వు ఏ తప్పైనా చేసి ఉండొచ్చు, కానీ నేడు ప్రభు బలలో చేతులు పెడుతున్న నువ్వు ఇంకొకరి నోరు ముయించే రీతిగా ఉండాలి, కానీ ఆ నోటిలాగా నువ్వు ఉండకూడదు. అర్థమవుతుందా? దేవుని చిత్తం ఇందులో ఉంది. మూర్ఖుల నోరు ముయించినప్పుడే దేవుని చిత్తం. నీ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే అది దేవుని చిత్తం కాదు. నువ్వు ప్రేమతో జయించు, ఆ ప్రేమ మరలా తిరిగి నీకు వస్తుంది. దేవుడు ఏ ప్రేమ అయితే జయించాడో ఆ ప్రేమ మన మీదకి వస్తుంది. పాపం చేశాం కదా అని దేవుని విడిచిపెట్టలా. మన కొరకు సిద్ధపడి, నేను వెళ్తున్నాను నా కుమారుల కోసం, నేను వెళ్తున్నాను నా కుమార్తెల కోసం, నువ్వు నా దినాలు 33.5 సంవత్సరాలు ఏర్పాటు చేసావు కనుక చివరి రోజు వరకు నాకు తోడుగా ఉండని దేవునికి మొరపెట్టుకుని వచ్చాడు. ఈరోజు నువ్వు చివరి రోజు వరకు ఈ లోకంలో జీవిస్తున్న నీవు ఆశావలే జీవిస్తే లాభం లేదు, అమధ్య వలె జీవిస్తే లాభం లేదు, యేరోబాము వలె జీవిస్తే లాభం లేదు. మరి ఎలా జీవించాలి? దేవుని కొరకు మంచి ప్రవర్తన కలిగిన సమూయేలు వలె జీవించాలి. దేవుని కొరకు ఏర్పాటైన మంచి ప్రవర్తన దేవుని చిత్తాన్ని కనుగొనే రీతిగా ఉండాలి. అట్టి కృపలో దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించునుగాక. వాక్యం కొరకు చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. ప్రతి ఒక్కరూ ఏ ప్రవర్తన కలిగి జీవిస్తున్నారో, ఏ ప్రవర్తన కలిగి నడుస్తున్నారో మనం తప్పక ప్రార్థన చేయవలసిన వాళ్ళమై ఉన్నాం. ప్రభువా, నా ప్రవర్తన సరిచే. ఈరోజు ఈ నెలలో, గడిచిన 5 నెలల్లో నేను చేసిన దానికంటే ఇక ఎన్నడూ కూడా వచ్చే నెల నుంచి నాలో ఇటువంటి సందర్భాలు నాలో కలగకూడదు. నేను ఈరోజు నీ ప్రభు బలగా రొట్టెను ద్రాక్షరసమును తీసుకుంటున్నాను. దాని వలన నేను ఏ స్థితిలో ఉన్నాను, ఏ ప్రవర్తన కలిగి ఉన్నాను, దేవుడు మనతో మాట్లాడుతున్న విషయాలను గురించి మనకి స్పష్టత వస్తుంది. స్పష్టత లేకుండా దేవుడు మాట్లాడడం, కారణం లేకుండా సంఘంతో దేవుడు హెచ్చరికలు ఇవ్వడం. సంఘంలో ఏదో ఒక కారణం ఉంటేనే దేవుడు హెచ్చరికలు ఇస్తాడు. ఏదో ఒక బలహీనత ఉంటేనే దేవుడు కారణాలు చూపిస్తాడు. ఈరోజు ఏ కారణాన్ని బట్టి దేవుని దగ్గర నీ ప్రవర్తన సరిలేదు, సరిగా ఉందని మోసం చేసుకుంటే నీ జీవితం నష్టపోతుంది. ఆ ప్రవక్త వెళ్ళాడు కానీ దేవుడు చెప్పిన మార్గంలో నడవలేదు, కానీ ఎవరో మధ్యలో వచ్చి దేవుడు పిలిచాడని చెప్పి పిలిస్తే వెళ్ళిపోయాడు. ఈరోజు నువ్వు కూడా అలా మోసపోతే నీ ప్రవర్తన సరికాదు. ప్రార్థన చేసి ఈ వాక్యం కొరకు ముగించబోతున్నాను. ఒక చిన్న ప్రార్థన. మీ ప్రవర్తన ఎలా ఉంది?
మహాగొప్ప దేవుడానికి వందనాలు. ఈ ఆదివారం రోజున తండ్రి, ప్రభు బలలో మా ప్రవర్తన ఎలా ఉండాలో సరిచేసుకోవడానికి కృప చూపించు. నీ చిత్తమే మా ప్రవర్తన అయ్యున్న తండ్రి, పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ జాగ్రత్త కలిగిన వారమై ఉండాలి. ప్రభు ఇట్టి స్థితిలో మేము నడవకుండా ఇదిగో సమయలు కుమారుల వలె నడిచామేమో, ఆశా వలె తండ్రి మొదట చక్కగా ఉండి చివరాఖరికి నిన్ను దూషించామేమో, అమస్య వలె మొదట చక్కగా ఉండి చివరికి నిన్ను దూషించాము. ప్రభు ఇదిగో తండ్రి, మాలో ఏ కోపముందో, మాలో ఏ ద్వేషముందో, మేము మూర్ఖుల నోరు ముయించాలంటే మాలో ప్రేమ ఉండాలి. మేమే మూర్ఖుల నోరుగా ఉంటే దానికి విలువ లేదు. ప్రభు నీ ఉన్నతమైన కృపను బట్టి అజ్ఞానము కలిగిన వ్యక్తిని నాతో మాట్లాడినందుకు స్తోత్ర. పనికి రాని వాడినైనా నన్ను వాడుకున్నందుకు వందనాలు. ఏం మాట్లాడాలో తెలియక సతమవుతున్న నాకు నీ వాక్యమునిచ్చి ధైర్యమునిచ్చినందుకు స్తోత్రములు. పరిశుద్ధులకు తగినట్లుగా నా జీవితాన్ని నడిపిస్తున్నావు తండ్రి. సంఘాన్ని కూడా అదే స్థితిలోనికి తీసుకురావాలని ఇష్టపడుతున్నాను ప్రభు. నీ రాకడ కొరకు సంఘం ఎత్తబడి గుంపులో ఉండాలంటే మంచి ప్రవర్తన కలిగిన సంఘముగా ఉండాలి తండ్రి. మేమేమి సంపాదించుకుంటున్నామంటే కాదు, కానీ ఆత్మలను సంపాదించుకోవడమే మా యొక్క వృత్తి. నీవు అప్పగించిన తండ్రి ఆత్మలను నీ వద్దకు చేర్చడమే మా యొక్క జీవిత లక్ష్యం. మా చేతిలో ఎంత ధనమున్నా వృధయే, అది చెడ్డ పేరుని తీసుకువస్తుంది. మా జీవితాల్లో మంచి భక్తి లేకపోతే అది చెడ్డ పేరుని తీసుకువస్తుంది. సమయలు కుమారులు తండ్రిని అవమానపరిచారు. ఈరోజు మేము కూడా బాప్తీసం పొంది నీ కుమారులు నీ కుమార్తెలను పిలువబడుతున్నాం, కానీ నీకు అవమానం తీసుకొస్తున్నాం తండ్రి. మాలో మంచి ప్రవర్తన సరిచేయండి, మంచి ప్రవర్తన తీసుకురండి. నీ కృపలో దీవించి ఆశీర్వదించి బలపరచండి ప్రభా. ఇదిగో నీ కృపలో తండ్రి ఈ మొదటి నెలలో అడుగుపెట్టి మంచి విలువైన వర్తమానమునిచ్చారు. ఈ విలువైన వర్తమానము ద్వారా బిడ్డలు తండ్రి మంచి భక్తి కలిగి జీవించడానికి మేలు చేయండి. మంచి పరిశుద్ధుల ప్రవర్తన కలిగి జీవించడానికి, భక్తితో జీవించడానికి మేలు చేయండి. నేను కాదు నువ్వే మాట్లాడినందుకు వందనాలు. నేను కాదు నువ్వే ప్రతి ఒక్క హృదయాన్ని దర్శించినందుకు వందనాలు. నీ నామానికి మాత్రమే మహిమ. ఈ దేహానికి ఏమాత్రము తండ్రి మహిమ చెల్లకూడదు. కేవలం నీకు మాత్రమే మహిమ, నీకు మాత్రమే మహిమ, నీకు మాత్రమే మహిమ తండ్రి. ప్రభా నీకు స్తుతించినందుకు, ఆరాధించినందుకు, ఆత్మతో నింపినందుకు స్తోత్రాలు. కృతజ్ఞతుడినై ఉన్నాను తండ్రి. నేను చేయబోయే ప్రయాణాలు, నేను వెళ్ళే మార్గాలు, నాకు అప్పగించబోయే ఆత్మలు అన్నీ నీ స్వాధీనమునికి అప్పగిస్తున్నా. ఏ ఒక్క ఆత్మ నాకు అప్పగించేది నశించిపోకూడదు. అది ఏ పట్టణంలో ఉన్న, ఏ గ్రామంలో ఉన్న, ఏ మారుమూలను ఉన్న తండ్రి, ఆ ఒక్క ఆత్మ నా కోసం ఎదురు చూస్తుంది కనుక నశించిపోకుండా నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళేంత వరకు నీ కృపనుంచండి దేవా. నీవే తోడు నీడ కాపుదలనిచ్చి నేటి దినమున ప్రభు వల్లలో పావల పంపులు పొందుతున్న మాకు ఇదిగో ఈ యొక్క రొట్టెను తండ్రి యేసుక్రీస్తు నామములో నీ శరీరముగా మారుస్తున్నాను. ఇదిగో ఈ ద్రాక్ష రసము నీ రక్తముగా మారుస్తున్నాను. కృప కలిగిన దేవుడవు తండ్రి, యోగ్యమైన ప్రవర్తనని బిడలైన నా సంఘానికి ఏర్పాటు చేయండి. నీవే కృపతో బలపరిచి మేలు చేయమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.